అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం తండేల్. చందు ముండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో సగటు ప్రేక్షకుడికి సినిమాపై ఆసక్తి ఏర్పడింది. కొంతకాలంగా వర్ష ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న నాగచైతన్యకు ఈ సినిమా హిట్ ఇచ్చిందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాంధ్రకు చెందిన జాలరి చుట్టూ తిరిగే కథే తండేల్. చేపల వేటకు వెళ్లిన హీరోని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన ప్రియుడి కోసం ఎదురు చూసిన ప్రేయసి ఎంతటి వేదన అనుభవిస్తుందనేదే ఈ తండేల్ సినిమా. ఈ యథార్థ ఘటనకు కొంత కల్పనికత జోడించి తండేల్ తెరకెక్కించారు. గాఢంగా ప్రేమించుకున్న ఓ జంట అనూహ్య ఎడబాటుకు గురి అవుతుంది. ప్రేమికులు తిరిగి ఎలా కలుసుకున్నారనేదే ఈ మిగిలిన కథ. ఇలాంటి కథతో తెలుగులో చాలానే సినిమాలు తెరకెక్కాయి. అయితే కథలో వైవిధ్యాన్ని చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మొదటి భాగంలో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే లవ్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. చేపల వేటకు వెళ్తే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. ట్విస్ట్తో ఇంటర్వెల్ను ముగించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో మెయిన్ పాయింట్ లోకి వెళ్ళాడు. అయితే ఈ సమయంలో దర్శకుడు కాస్త తడబడినట్లు అనిపించింది. అయితే తిరిగి పుంజుకొని చివరి 20 నిమిషాలు అద్భుతంగా ముందుకు నడిపించాడు. నాగ చైతన్యను ఇప్పటి వరకు లవర్ బాయ్ గానే చూసిన అభిమానులకు తనలోని మరో యాంగిల్ ని ఆయన పరిచయం చేశారు. చేపల వేటకు వెళ్లి యువకుడిగా, ప్రేమికుడిగా, జాలరీ గ్యాంగ్ కు లీడర్ గా, పాకిస్తాన్ లో దొరికిపోయిన జాలరీగా ఇలా విభిన్న పాత్రలో నాగ చైతన్య మెప్పించారు. ముఖ్యంగా పాకిస్తాన్ లో ప్రేమికురాలి కోసం బాధపడే సీన్లలో నాగ చైతన్య అద్భుతంగా నటించారు. కొన్ని సీన్లలో నాగ చైతన్య యాక్టింగ్ కు కంటతడి రావడం పక్క. ఇక బుజ్జితల్లిగా సాయి పల్లవి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాకిస్తాన్ లో దొరికిపోయిన తన ప్రియుడి కోసం ఎదురు చూసే పాత్రలో సాయి పల్లవి చక్కగా నటించారు. మిగిలిన నటీనటులు తమ తమ పరిధిలో అద్భుతంగా నటించారు.